మాయా, రాజధాని అమరావతిని విజయవాడని కలపడానికి కృష్ణానదిపై పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు కదా, దాని స్టేటస్ చూపించు మాయా. అంటే ఇది ఎప్పుడు పూర్తవుతుంది, ఎక్కడ ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగచ్చు, అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు నిర్మిస్తున్నారు, అమరావతికి ఈ బ్రిడ్జ్కి ఏంటి సంబంధం, విజయవాడ బైపాస్ మొత్తం ఎప్పుడు పూర్తవుతుందని క్లియర్గా చెప్పు మాయా. సరే, ఈ వీడియోని పూర్తిగా చూడు, నీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇదే కృష్ణానదిపై నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్ పొడవైన భారీ బ్రిడ్జు. ఇప్పుడు మనం విజయవాడ సైడ్ నుండి ఈ బ్రిడ్జ్ స్టేటస్ని చూస్తున్నాము. దీన్ని విజయవాడ బైపాస్లోని ప్యాకేజ్ 4లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ ప్యాకేజ్ 4ని అదానీ మరియు నవిగా కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2021లో స్టార్ట్ అయిన ఈ భారీ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు ఓపెనింగ్కి రెడీ అవుతుంది బ్రిడ్జు. ఈ బ్రిడ్జు అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు 3.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. వారధిలో లాగా ఇక్కడ పక్కపక్కన 2 బ్రిడ్జులు వస్తాయి. ఒక్కో బ్రిడ్జు 53 పిల్లర్లతో 3 వరుసలు కలిగి ఉంటుంది.